जय गोमाता, जय श्रीराम, భారత్ మాతకు జై. విదేశాలకు పారిపోయిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కుటుంబం భారతదేశ సైనిక చర్యలకు దిగుతుంటే భయంతో పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ కుటుంబాన్ని ప్రత్యేక విమానంలో విదేశాలకు పంపించినట్టు సమాచారం. మిగతా సైనిక అధికారులు కూడా వారి కుటుంబాలను బ్రిటన్, న్యూజెర్సీలకు తరలిస్తున్న అంతర్జాతీయ మీడియా కథనం. వీళ్ళ పని అయిపోయింది. ఇంకొకటి వాడు ఇప్పుడు వీడు ఈ దొంగ ముండ కొడుకులు ఏం చేస్తారంటే బిచ్చగాళ్ళతో తిరుగుతారు. వీళ్ళు అమాస్ వాళ్ళతోని చర్చలు. ఇక వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఎవరు దొరుకుతలేడు. వాడు తన్నిండు అక్కడ దుబాయ్ అబిదావుడు ఒక తందంతే వాడు అడ్డపడ్డాడు. అరే నాయన నా దగ్గర రాకురా పై, నువ్వు నా దగ్గరికి వస్తే నాకు నష్టం అవుతుంది, నువ్వు మా దేశాన్ని రాకురా అని చెప్పిండు వాడిని, పాకిస్తాన్ నుండి. వాడు ఏం చేసిండు, వాడు మన ఇక్కడికి అమెరికా చెప్పిండు. అమెరికా అరే నువ్వు నాకు ఫోనే చేయకురా పైన వాడన్నాడు. ఇటు వాడన్నాడు. లాస్ట్కు చైనా దగ్గర పోయిండు. అరే ఇక నాయన నువ్వు రాకు నా దగ్గరికి, నువ్వు వస్తే నీకు వాళ్ళు నన్ను అన్ని సాగుకొడుతూ తట్టున్నారు. వాళ్ళ జనాభా పెద్దగా అయిపోయింది, వాళ్ళ సైనిక బలం ఎక్కువ అయిపోయింది. వాళ్ళ భారతదేశము నంబర్ 1 పొజిషన్లో పోతుంది. వాళ్ళతో మేము పెట్టుకోరా బాబు, నువ్వు మాకు మాట్లాడక చెప్పినాడు. ఇంకెవరు ఉంటాడు ఇక? ఎట్లా మేము అందరం చచ్చిపోతాం, పిల్లలున్న భక్తులని వాళ్ళని తీసేయాలి పంపించారు. అంతుంది. ఇంతకుముందు గడాపి అనేటోడు ఉండే అక్కడ, వాడు దొంగవాడు, వాడిని ఉరిదీసిరు. వాడిని ఫ్యామిలీని కేఎఫ్ఆలు వేరే దేశం తీస్తే వానికి 50,000 కోట్లు ఇచ్చింది అప్పుడు. వాడిని ఇంకా ట్రస్ట్ లేదు కేఎఫ్ఆలు కూడా. ఎందుకంటే ఒక్కొక్కడు నేను చచ్చిపోయినా మంచిదే, మా పిల్లలున్న భక్తులని వాళ్ళని విదేశాలు పంపిస్తారు. వీళ్ళు చేసిన మోసానికి, వీళ్ళు చేసిన ద్రోహానికి ప్రతి ఒక్కరు రెచ్చగొట్టి హిందువులను చంపిమని, హిందువులను చూసుకుంటా, ఐడి కార్డు చూసుకుంటా వాళ్ళని అరాచకాన్ని చంపిన అది వాళ్ళు ఎవరు ఇచ్చిపెడతాడు? మోడీ ఏమన్నా చిన్నపిల్లగాడు ఇచ్చిపెట్ట? మోడీ ఏమన్నా దమ్ములేనోడా? ఆయన అవినీతి పరుడా? ఇచ్చిపెడతాందుకు? అవినీతి పరుడు, నిజాయితీగా ఉండేటోడు వెళ్ళి భయపడు, ఏమైతే అదే కానీ అనకుండా ముందుకు పోతూ ఉంటారు. అది జరిగేది ఇప్పుడు మన ప్రపంచంలో జరిగేది అదే. ఎవరైనా జతకపడ్డాడు. అప్పుడు నరసింహ మండేలో ఉన్నాడు, 20 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. వచ్చిన తర్వాత అక్కడ ప్రధానమంత్రి అయ్యిండు, వాళ్ళందరికీ మంచి చేసిండు. అని చెప్తున్నా, మంచి చేసే వాళ్ళందరినీ వీళ్ళు ఎందుకంటే లోపల జైలు వేస్తారు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి మళ్ళా ఆ స్థానంలో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు మోడీ గారు చూపెడుతున్నారు. మోడీ గారిని ప్రపంచ దేశాలు భారతదేశం మోడీని అమెరికా వీసా క్యాన్సిల్ చేసినప్పుడు మళ్ళీ ఆయనకు రెడ్ కార్పెట్ పిలిచారు. అంటే ఒక్కోసారి చక్రం తిరుగుతూ ఉంటుంది, బండి చక్రము గ్యారేజ్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్క ఉండదు. అందుకే మనిషి వాడెంత వీడెంత అనద్దు. మనం కిందికి పోయే పొజిషన్ కూడా వస్తుంది ఒకసారి తిరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు ఆయన ఒక దేవుని లెక్క మనకు వచ్చిండు మోడీ గారు. దాన్ని మనం హిందువులు ఉపయోగించుకోండి. నేనేం చెప్తున్నట్టే హిందువు ఉపయోగించుకొని దానికి మీకు తగిన చేసుకోండి. ఒక ఓటేసేటప్పుడు నిలబడండి, ఆయనకి అని చెప్పండి. ఎక్కడైనా కూడా ఇప్పుడు రేపు పశ్చిమ బెంగాల్ ఉన్న ఎలక్షన్ మనందరం పోవాలి, తెలుగు వాళ్ళం. అక్కడ ఉండాలి. ఎందుకు చెప్తున్నంటే ఈ మీడియా కొంతమంది దొంగ మీడియాలో ఏం చేస్తారంటే భారతదేశాన్ని తప్పుగా చూపెడతా ఉన్నారు. అది చూపెడతా కాదు, మనం చూడాలి, నిజంగా చూడాలి. వాడు ఎవడో దొంగ 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 అంటే దొంగ అయిపోతాడు. ఇప్పుడు మంచోడు అంటే మంచోడు అయిపోతాడు. ఇవన్నీ ఉంటాయి ఇట్లనే. అందుకే ఇవన్నీ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ జరుగుతుంది చూడండి. ఈ 2-3 రోజుల్లో, ఈ వారం రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి. ఒక్కొక్కడు ఉచ్చలు పోసుకుంటా ఇండ్లు కాల్ చేసిపోతా ఉన్నారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. ఎట్లా మన పని అయిపోతుంది, దీన్ని ఏదో చేస్తారు, ఇక్కడ గడ్డి మొలకుండా చెప్తారు. నాగాసాకి మీద చేసినట్టు హీరోసీమా నాగాసాకి మీద బాంబే చూస్తున్నారు 82, 83లో. అలా 20 ఏళ్ళు గడ్డి మొలలే. వీళ్ళ బతుకులు అట్లయితాయి. నీళ్ళు పని చేసినాం కదా, ముడ్డి కడుక్కుందా నీళ్ళు ఉన్నాయి వీళ్ళకి. ఇప్పుడు అన్నం తినేందుకు నీళ్ళు ఉన్నాయి, పొలాలు ఎండిపోతూ ఉంటాయి. ఆ అన్నమో రామచంద్ర అడక తిరుగుగా పోతారు. ముండ కొడుకు ఇటువంటి పనులు చేస్తారు, దొంగ పనులు, చాటు దెబ్బలు కొడుతారు. గుద్దలు తమ్ముంటే మా మిలిటరీతో కొట్లాడు, మా ముందుకెళ్ళరా. ఇంకా చాటుకొచ్చి మనకి ఐడి కార్డు చూసి రాత్రి చంపి 5 నిమిషాలు చంపిపోడు కదా నదే కొడుకు, దొంగ ముండ కొడుకులా. ఇవన్నీ చూడండి. మిమ్మల్ని ఎన్ని తిట్టినా మానవుడు ఖరాబ్ అవుతుంది. హిందువులు మంచివారు ముండ కొడుకులా. వాళ్ళు మిమ్మల్ని మీరు ఎక్కడున్నా కూడా మీకు అన్నం పెడుతుర్రు, మీకు ఆ కూరగాయలు అమ్ముకోమంటారు, పువ్వులు అమ్ముకోమంటారు. అది కూడా బంద్ అయిన రోజు మీరు అడకతిరి కూడా పోతారా ముండ కొడుకులా అని చెప్తా ఉన్నారు. ఆయన కూడా ఇంటర్వ్యూ. జై గోమాత, జై శ్రీరామ్.